కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. యాగంలో 9వ రోజు డిసెంబర్ 29న నిర్వహించిన యోగా, వేద పఠనం, సంగీత నాదధ్యానం కార్యక్రమాలు ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. యోగా నిపుణులు వెంకటేష్ యోగా ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, చక్రాల వంటి గురించి అద్భుతంగా వివరించి వాటిపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం చైతన్య, మాస్టర్ తేజాలు అద్భుతంగా వేద పఠనం చేసి ధ్యానులకు చక్కటి వేద జ్ఞానాన్ని అందించారు. మరోవైపు సంగీతనాద ధ్యానం కార్యక్రమం ధ్యానులను విశేషంగా అలరిస్తోంది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహకరంగా ధ్యాన సాధన చేసి నృత్యాలు చేసి సందడి చేశారు. गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पतान शृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रवत् अग्निमीले पुरोहितै यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातमम् इषेत्वोर्जे त्वा वायवस्थोपायवस्थदेवो वः सविता प्रार्पयशुश्रेष्ठतमाय कर्मणे अग्न आयाहि वीतये गृणानो हव्यधातये निहोता सत्सि बर्हिषि సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు లక్ష్మీ మేడం వైజాగ్ నుండి. ఆమె 25 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తూ అలానే గత 12 సంవత్సరాల నుంచి కూడా ధ్యాన మాతృత్వం అనే కాన్సెప్ట్ని ఈ పిఎస్ఎం మూమెంట్కి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవిడ ప్రచారం చేస్తున్నారు. సో ఆవిడ ఒక మెసేజ్ మనం తీసుకుందాం. లెట్స్ వెల్కమ్ లక్ష్మీ మేడం. పత్రిజీ శక్తి స్థలకి మరి హైదరాబాద్ ఉప్పల్ నుంచి ఐలయ్య అంజీరమ్మ వచ్చారండి. ఒక 20,000 వాళ్ళు కృతజ్ఞతగా పత్రిజీ శక్తి స్థలకి ఇస్తున్నారు. వాళ్ళిద్దరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సో మచ్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, ధన్యవాదాలు అందరికీ. అలాగే మా టీము వరలక్ష్మి గారు, సంతోషి లక్ష్మి గారు, అలాగే మేడం లలిత మేడం, వరలక్ష్మి గారు రావాలండి. చక్కటి టీము సహకారంతో ఈ ధ్యాన మాతృత్వము అనే సబ్జెక్టుని చక్కగా అందరిలోకి తీసుకువెళ్తున్నాము. నా పేరు లక్ష్మి అండి, వైజాగ్ నుంచి. నేను 25 సంవత్సరాల నుంచి తమ్ముడు డాక్టర్ జీకేదర్ ధ్యానం నేర్చుకున్న తర్వాత నుంచి ఇంకొక 12 సంవత్సరాల క్రితం నేను ఈ ధ్యాన మాతృత్వం అనే కాన్సెప్ట్లోకి రావడం జరిగింది. అది నాకు చాలా వండర్ అనిపించింది. ఆ ధ్యాన మాతృత్వం అనేది లైవ్ అనుభవం అన్నమాట. మనకు సార్ చెప్తారు అనుభవమే జ్ఞానం అని. ఆ దిశలోనే ధ్యాన మాతృత్వం అంటే ఏంటి అంటే పుట్టిన పిల్లలు చక్కని ఆరోగ్యంగా
మంచి తెలివితేటలు గల పిల్లలుగా పెరగడానికి ఈ పేరెంటింగ్ అనేది మనందరికీ తెలుసు. మనం ప్రతిరోజు తల్లిదండ్రులు అనుకుంటారు నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నాము. కానీ ఎంతమంది పిల్లలు ఆ దిశలో ఉన్నారు అనేది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాల్సిన పాయింట్. అయితే ఇక్కడ ఈ పేరెంటింగ్ అనే దానిలో ఇది చేసినప్పుడు నిజమైన మన పిల్లల్ని కోటీశ్వరులుగా చేసేది ఈ ధ్యానం ద్వారా. ఆ మదరు గర్భంతో ఉండేటప్పుడు కొన్ని పాటించినప్పుడు చక్కగా పిల్లలు కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతారు. రియల్గా కోట్లు ఇవ్వడం కాదండి, వాళ్ళ చక్కని ఆరోగ్యాన్ని మంచిగా ఈ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు నిజమైన కోటీశ్వరులుగా వాళ్ళు పెరుగుతారు. చెప్పాలి అంటే ఇవాళ రేపు చాలామంది పిల్లలు మెచ్యూర్ అయినప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అక్కడ ఆ దశని ధ్యానంతో పుస్తకాలు చదవడంతో ఫస్ట్ ఆ దశని క్లియర్ చేసుకుంటే రెండవ దశ మ్యారేజ్ దశలోకి వెళ్తారు. అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ సరి అయిన అవగాహన లేనప్పుడు అక్కడ ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆ గర్భం మీద పడుతూ ఉంటాయి. మనకి ఇవాళ రేపు చూస్తున్నాం బయట చాలామంది ఆటిజం పిల్లలు ఎక్కువగా పడుతున్నారు. ఎందుకు అంటే వెనకాతలు ఎన్నో కర్మ సిద్ధాంతం, జన్మ సిద్ధాంతం, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ మనకి తెలిసిన నేను గత 12 సంవత్సరాలుగా ఎంతోమందితో నేను మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినేటప్పుడు ఫస్ట్ దశలోనే స్త్రీ మెచ్యూర్ అయినప్పుడే దీన్ని సరి చేసుకుంటే రెండవ దశ మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి వెళ్ళినప్పటికీ కావలసిన జ్ఞానాన్ని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అక్కడ అత్తవారింట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చక్కగా ఆత్మజ్ఞానం ఉండేటప్పుడు ఆనందంగా వెళ్తారు. అక్కడ బాగుంటే నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ, గర్భం ధరించినప్పుడు అక్కడ కొన్ని పాయింట్లు ఆ మదరు చేసినప్పుడు లోపల బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనకు ఒక సంగతి తెలుసు కదండి, ఈ పుట్టిన పిల్లలకి కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మనం అనుకుంటాము మనకి అనారోగ్యం వస్తే నేను ఏదో పాపం చేశాను, ఏదో కర్మ చేశాను అనుకుంటాం. మరి అంత చిన్నపిల్లలు ఏం చెయ్యరు కదా, వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే గత జన్మల్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడికి క్యారీ అవుతాయి, మనందరికీ తెలుసు. సో అటువంటి వాటిని ఆ తల్లి గర్భంతో ఉన్నప్పుడు రోజు ధ్యానం చేయడము, తన బిడ్డకు కూడా ధ్యానం చేయమని చెప్పడము, రెండోది చక్కని శాకాహారం తీసుకోవడము, అలాగే మూడవది మంచి సంగీతం వినడము. ఎన్నో మనకి యూట్యూబ్లో చక్క పత్రిజీ వేణునాథం అద్భుతమైన ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అలాగే ఒక వీణ, వైలిన్, ఫ్లూట్ ఇలా సంగీతము మదరు రోజు వింటే ఆ బేబీ కూడా లోపల వింటుంది. విని బేబీ తన ఆనందాన్ని తెలుపుతుంది కూడా. అందరూ అడుగుతారు అమ్మ బేబీ తిరుగుతుందా అని అడుగుతారు. బేబీ తిరుగుతుంటుంది. ఎప్పుడు తిరుగుతుంది అంటే ఆ మదర్ చేస్తున్న మంచి మంచి పనుల్లో బేబీకి నచ్చినప్పుడు బేబీ తిరుగుతూ ఉంటుంది. ఒక సంగీతం విన్నప్పుడు, మంచి ఫుడ్ తినేటప్పుడు, ఇంటికి సంథింగ్ ఇష్టమైన ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ బేబీ తిరుగుతూ ఉంటుంది. అలాగే 4వ పాయింట్ ముఖ్యమైన పాయింట్ అండి, మదరు లోపల బేబీతో చెయ్యేసుకొని పొట్ట మీద మాట్లాడాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు అభిమన్యుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ ఆ తల్లి గర్భంలో ఉండేటప్పుడు విన్న జ్ఞానాన్నే ప్రహ్లాదుడు బయటికి, ఆయన తండ్రి రాక్షసుడే అయినా సరే ఎంతో జ్ఞానంతో ఆయన జన్మం తీసుకున్నారు. మన అందరికీ తెలుసు ప్రహ్లాదుడు, అభిమన్యుడు వీళ్ళందరూ కూడా. ఇలాగే మన పొట్టలో ఉన్న బేబీ కూడా విన్న జ్ఞానం చక్కగా వింటుంటుందండి. నేను ఎంతమందితో ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతో ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు చాలామంది స్కానింగ్ తీయిస్తున్నారు. ఇప్పుడు 3వ నెల, 5వ నెల, 6వ నెలలో ఈ 3 స్కాన్లోనే ఆ తల్లి వెళ్ళేటప్పుడు అమ్మ బేబీ నేను ఇలాగ స్కాన్లో నిన్ను చూపిస్తారు, నువ్వు మాకు టాటా చెప్పమ్మా లేకపోతే బాయ్ చెప్పమ్మా అని చెప్తే ఆ మదరు ఆ పిల్ల బేబీ ఆ స్కాన్ తీసినప్పుడు చెయ్యి ఊపుతూ ఎంతోమంది వాళ్ళు అనుభవం చెప్పడం జరిగిందనమాట. మేడం మీరు చెప్పినట్లుగానే జరిగిందండి, మా బేబీ మాకు హాయ్ చెప్పిందండి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంతో చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది ఆ గర్భంలో బేబీతో కమ్యూనికేట్ అయినప్పుడు గత జన్మల్లో ఉన్న కర్మలు కొంత ధ్యానం చేయడం ద్వారా, శాకాహారం ద్వారా ఆగామి కర్మలు రాకుండా, అలాగే మూడవది సంగీతం వినడం ద్వారా మనందరికీ తెలుసు పత్రిజీ అద్భుతమైన సంగీతాన్ని 3-4 గంటలు సంగీత ధ్యానం చేసినప్పుడు మనకి ఎంతో త్వరగా మనం అనారోగ్యాల నుంచి బయటపడుతున్నాము, మనందరికీ తెలుసు. అలా సంగీతం విన్నప్పుడు బేబీలో ఉన్న కొన్ని గత జన్మలో గుణాలని కొన్ని అక్కడే సరి చేసుకుంటుంది. 4వది గర్భంతో ఉన్న బేబీతో మాట్లాడుతూ ఏం పుస్తకాలు చదువుతున్నా, ఒక మంచి సినిమాలు చూస్తున్నప్పుడు అవన్నీ ఆ బేబీకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ బేబీ చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకొని అక్కడే తను సరి చేసుకుంటూ
నెక్స్ట్ జన్మకి భూమి మీదకి వస్తుంది. నేను ఈ 12 సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లల్ని చూశానండి. మా మనవరాళ్ళు మేము 12 సంవత్సరాలు అయింది, ఒక్కరోజు కూడా మేము డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళలేదు. కేవలం ఏమైనా వచ్చినా ఇంట్లో రెమెడీతోటే అయిపోయేది. పోలియో డ్రాప్స్ మాత్రమే చేయించాం. కోడలు ప్రెగ్నెన్సీ అప్పుడు సంగీతం బాగా విన్నారు పిల్లలు. వింటేప్పటికి ఇంక వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఆ పిల్లలు 4 రకాల ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నారు. ఈవెన్ ఒకరోజు మేము పాట పాడితే వెంటనే దాన్ని వీణ కానీ వైలిన్ మీద వాళ్ళు ప్లే చేసేస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు, ఇది ఒక్క పిల్లలదే కాదండి, ఎంతోమంది ఇలాగే ప్రతి ఒక్కరు మన పిల్లలపైనే కాకుండా మనకి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా మనం ధ్యానము, ఈ జ్ఞానాన్ని మనం అందరికీ అందిద్దామండి. అలాగే బేబీ పుట్టిన తర్వాత దశ సంతోషి లక్ష్మి గారు నాతో పాటుగా ఉండి ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ వీరందరి సహకారంతో నేను చేస్తున్నాను. మేడం బేబీ పుట్టిన తర్వాత కొన్ని చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నేను గత 15 సంవత్సరాల నుండి ఈ ధ్యాన మాతృత్వం క్లాసెస్ అవి తీసుకోవడం, పర్సనల్గా నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి మా అమ్మాయికి ఈ ప్రెగ్నెన్సీ నుండే ధ్యాన మాతృత్వం మొత్తం పాటించడం వల్ల, అలానే చిన్నతనం నుండి నేను ధ్యానం నేర్చుకొని గర్భవతి అయినప్పటి నుండి ఇలా పద్ధతిలో పెంచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ధ్యాన మాతృత్వం ఫాలో అయినప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయండి. ఎంత ఒక నిజంగా ప్రెగ్నెన్సీని జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్గా పొందొచ్చు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అదే రకంగా లాస్ట్ 10 years నుండి నేను విశాఖపట్నంలో ప్లే స్కూల్ రన్ చేస్తూ ఉన్నాను. సో దానివల్ల ఈ ఎక్స్పీరియన్సెస్తో ఎంతోమంది పేరెంట్స్కి ఈ ధ్యాన మాతృత్వాన్ని అందించడం, పిల్లల పెంపకం పట్ల వాళ్ళకి అవగాహన వర్క్షాప్స్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మేడం చెప్పినట్టు ప్రెగ్నెన్సీ నుండే తల్లి కనుక పిల్లలతో గర్భం ధరించినప్పటి నుండి మాట్లాడుతూ ఉంటే పిల్లలు చక్కగా విని అర్థం చేసుకొని మన తల్లి మాటలు ఎస్పెషల్లీ, ఎందుకంటే తల్లి అప్ టు 7 years వరకు ఏది పిల్లలకి జరుగుతున్న బాధ్యత వహించవలసింది మదరే. కాబట్టి పిల్లలు అద్భుతంగా పెరగడానికి తల్లి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు ఆ చిన్నతనం నుండే వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ మేము చేయడం జరిగింది ధ్యాన మాతృత్వంలో. వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ చూపించడము, వాళ్ళకి ఇంటెలిజెన్స్ 5 సెన్సెస్ని యాక్టివేట్ చేయడం ద్వారా వాళ్ళకున్న ఇంటెలిజెన్సెస్ని, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని మనం పెంచవచ్చు. అవన్నీ కూడా నేను స్వయంగా మా అమ్మాయికి చేసి ఎక్స్పీరియన్స్ పొందాను. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. మొదట్లో అవి నిజంగా ఇంత వర్క్ అవుతుందా అని నాకు తెలియలేదు. ఎందుకు అంటే నాకు తెలిసిన విషయాన్ని బాగా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో 100% చేయడం జరిగింది ఆ టైంలో. సో దాని రిజల్ట్స్ కంటిన్యూస్గా తను మంచి బుక్ రీడింగ్, 100 పుస్తకాలు, పత్రి సార్ చెప్పిన మంచి పుస్తకాలు కూడా తను స్పిరిచువల్ బుక్స్ని చదవడం జరిగింది. సో దానివల్ల మనకి పిల్లల అండర్స్టాండింగ్స్, మెయిన్గా తల్లి ఎప్పుడైతే గర్భం నుండి పిల్లలతో మాట్లాడడం జరుగుతుందో మంచి అండర్స్టాండింగ్స్తో పిల్లలు ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి తీసుకువెళ్ళినా అందరితో కాదు, పిల్లలు చక్కని నవ్వుతూ హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ ధ్యాన మాతృత్వం విధానంలో. అలానే వాళ్ళకి ఈ ఏదైతే కళలు అన్నీ మనం చిన్నతనం నుండి నేర్పించగలుగుతున్నామో, సహనంగా పిల్లల్ని పెంచడం మనం చేయగలుగుతున్నామో, మన అత్యుత్తమ బాధ్యతల్లో పిల్లల్ని తీర్చిదిద్దిన వారం అవుతాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మేడం. వాణి మేడం మాట్లాడతారండి. ధ్యాన మాతృత్వం నుంచి చాలా గొప్పగా మన విశాఖపట్నంలో లేదా ఆంధ్రప్రదేశ్ అని కాకుండా తమిళనాడు, తెలంగాణ అన్ని ఏరియాలు కాకుండా గ్లోబల్ లెవెల్లో కూడా జూమ్ సెషన్లో కూడా మరి విశేషంగా వర్క్ చేస్తున్నారు లక్ష్మి మేడము, ముఖ్యంగా సంతోషి. ఇద్దరు కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి వాళ్ళకి. ఎందుకంటే మనం చాలా చిన్న విషయంగా చూస్తున్నాం దీన్ని. ప్రహ్లాదుడు, అభిమన్యుడు, మరి ఆంజనేయ స్వామి తల్లి కూడా అంజనాదేవి. చాలామందికి మదరు ఫస్ట్ తల్లి గర్భం నుంచి మనకు తెలియకపోవచ్చు ఇంతవరకును. మన కథలంటే కథలు అనుకున్నాం, అవి రియల్గా ప్రాక్టికల్ చూస్తే అనుభవాలు అంటే మిరాకిల్ అనిపిస్తాయండి అసలు. ఇప్పుడు మా మరిది గారు అమ్మాయి 7th month అనుశ్రీ, తను ప్రెగ్నెంట్గా ఉంది. తను రోజుకు తన మూమెంట్స్ అని చెప్తుంటుంటే ఈ ధ్యాన మాతృత్వం ఎంత మిరాకిల్గా ఉంటాయంటే చాలా కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి. వెంటనే చెప్పగానే బేబీ రెస్పాండ్ అవ్వడం, తిరగడము, అది ఇప్పుడు నీకు స్కానింగ్ తీస్తున్నాను నాన్న, నువ్వు పొజిషన్కి రావాలంటే
విత్ ఇన్ సెకండ్స్లో పొజిషన్. డాడీ వెళ్ళిపోతున్నానా కాసేపట్లోని, నువ్వు డాడీ ఉండేటప్పుడు నీ మూమెంట్ చూస్తే బాగుందని చెప్పిందంటే అన్న. స్కానింగ్ వెళ్తే ఒక పూట పట్టిందంట. అలాంటి చాలా తక్కువ టైం తల్లి చెప్పగానే వెంటనే ఆ మూమెంట్ మార్చుకొని, ఇవన్నీ చాలా వండర్గా ఉంటాయండి. ఇదంతా ఒక స్టేజ్. మరి సంతోషం అని చెప్పినట్టుగా పుట్టిన తర్వాత బేబీతో ఎలాగనేది ఒకటి ఉందండి. ఇంకొకటి ఉంది మధ్యలోని. మా ఆడపడుచు ద్వారా వాళ్ళ పెద్ద కోళ్ళు కావచ్చు, చాలామందికి ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది. 7 years, 8 years, 10 years పిల్లలు ఉండవు అనుకుంటారు. ఏవో కారణాలు ఎత్తుతారు, కానీ ఏదో కారణం ఉంటుంది. 14-15 సంవత్సరాల తర్వాత పిల్లలు కూడా ఈ ధ్యాన మాత్రతో వర్క్ చేసిన తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు మేము చాలామందిని చూసామండి. దాంట్లో వీళ్ళ కోడలు కూడా. అందుకనే వీళ్ళు నానమ్మగా అమ్మమ్మగా వీళ్ళు చాలా ఎక్కువ వర్క్ చేస్తారు, వీళ్ళ టీం అంతా కూడాను. మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాతమ్మ మన స్కూల్కి పంపించక ముందు తల్లి తొలుగురువు కాబట్టి ధ్యానం అనేది 5 నిమిషాలు. 5 సంవత్సరాల పిల్లలప్పటి నుంచి ధ్యానం చేయాలి. 10 సంవత్సరాల పిల్లలప్పటి నుంచి 10 నిమిషాలు ధ్యానం నేర్పించాలి తల్లి ఫస్ట్. ఆ తర్వాత స్కూల్ అవుతుందండి. మా పిల్లలకి నేను ధ్యానంకి వచ్చేటి 4 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు. మాది పెద్ద కుటుంబం కాబట్టి మా పిల్లలందరికీ కలిపి నెంబర్స్ కౌంట్ చేసి ధ్యానం చేయించేవాళ్ళమే. రోజుకి ఒక 20 నిమిషాలు పావుగంట ధ్యానం చేయకుండా ఏనాడు స్కూల్కి వెళ్ళలేదండి వాళ్ళు. అలా ఎప్పుడైతే పిల్లల చేత ధ్యానం చేయిస్తామో అన్ని డెసిషన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇంకా ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏది ఎంచుకోవాలి, సబ్జెక్ట్ ఏంటి, మ్యారేజెస్లోనే ఏంటి, అన్ని విషయాల్లో కూడాను. వరా మేడం ఒక 2 మాటలు. నా పేరు వరలక్ష్మి అండి. నేను కూడా ఏదైతే చెప్పారో ఇప్పుడు మేడం వాళ్ళు ధ్యాన మాతృత్వ విధానం ద్వారా మా బేబీని పెంచడం జరిగిందండి. అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇందులోని. అంటే నాకు బాబు పాప అండి. పాపలోని నేను వేరియేషన్ బాగా గమనించామన్నమాట. అందుకే ఇది చేస్తున్నప్పుడు కూడా మేము కొంచెం హెల్ప్ చేయడం ఇలా ఇవన్నీ అవుతున్నాయండి. మెయిన్గా మా పాప ఏంటంటే ఫుడ్ తినేది కాదనమాట. మనందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే చిన్నపిల్లలు ఫుడ్ తినాలి, వాళ్ళు తినరని చెప్పేసి ఎక్కువ అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకి ఏంటంటే ఫుడ్ లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది అనమాట. అది కొంచెం మనం గమనించాలండి. గమనించి వాళ్ళు ఏది కావాలంటే అదే పెట్టినప్పుడు వాళ్ళకి చాలా హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు మా పిల్లలకు కూడా ఏదైతే డాక్టర్ ఫస్ట్ వ్యాక్సిన్ వేసారో అంతే, ఇంక దాని తర్వాత ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కూడా లేదండి. ఈ విధానం ద్వారా పెంచడం ద్వారా వాళ్ళకి మనకి కమ్యూనికేట్ అయ్యి ఉండడం ద్వారా మనకు అన్ని విషయాలు చాలా బాగా తెలుస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత మేడం వాళ్ళ కొడుకు గురించి ఒక నిమిషం. అందరికీ నమస్కారం. నా పేరు లలిత. బ్రహ్మర్షి పిరమిడ్ వైజాగ్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా లక్ష్మి మేడం ఫస్ట్ చెప్పారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆనందంగా తల్లి ఉండాలి అని. అవన్నీ నేను చేయలేదన్నమాట. నేను చేయకపోవడం వల్ల అంటే నాకు తెలియని పరిస్థితి, నా సిచ్యువేషన్స్, నా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆనందంగా ఉండలేని స్థితిలో నా బిడ్డ కూడా ఆనందంగా అంటే ఒక మానసికంగా స్థితి సరిగా లేని ఒక బిడ్డ ఆటిజంగా పుట్టాడు. అంటే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే నాకు ధ్యానం గురించి ఒక 10 years నుంచి తెలిసిన మా బ్రదర్ చందు గారు, మా బ్రదర్ ద్వారా తెలిసినా సరే తను చెప్తూ ఉండేవాడు, ఇప్పటికి కూడా ఏం పర్వాలేదు, తన కోసం నువ్వు ఏదైనా చేయగలవు, తనలో మార్పు వస్తుంది అని. కానీ అప్పట్లో కొంచెం వినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు వాడిలో మార్పు చూడగలుగుతున్నాను. ఎందుకు చూడగలుగుతున్నాను అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రెగ్నెంట్ లేడీ కానీ ప్రెగ్నెన్స్ రాని లేడీస్ ఎవరైనా సరే బ్రహ్మర్షికి వస్తే వాళ్ళని వెంటనే లక్ష్మీ మేడంకి కనెక్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే నేను పడిన బాధ ఏ తల్లి కూడా పడకూడదు. ప్రతి ఒక్క తల్లి కూడా అద్భుతంగా తన బిడ్డని భూమి మీదకి దించాలి అన్నదే నా కర్తవ్యం అనమాట. ప్రతి ఒక్కరిని కూడా నేను మీకు బిడ్డలు పుట్టలేదా, సరే మా మేడంతో మాట్లాడిస్తానని చేస్తానన్నమాట. అది ఇప్పుడు ఆ గ్రోత్ వల్ల మా అబ్బాయిలో కూడా చాలా వరకు మార్పు వస్తుంది. ఇంకా కూడా నేను మార్పు చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా జాయిన్ చేసాము. కాలేజీకి వెళ్తున్నాడు. తను ఇండివిజువల్గా తను అన్నీ చేయగలుగుతున్నాడు. వాళ్ళ మేనమామ చాలా ప్రోత్సాహం ఇస్తాడు. నేను కూడా స్పిరిచువల్గా చాలా గ్రోత్ ఎక్కువగా ఎవరు సఫరింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ ఎవరికి కనెక్ట్ చేయాలో వాళ్ళకి కనెక్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు సీనియర్ మాస్టర్ అండి, ఆమె ఒక్క నిమిషం. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇప్పుడు ధ్యాన మాతృత్వం గురించి అన్నీ చెప్పారు కదా. మాతృదేవో భవ అన్నారు, అంటే ప్రథమ స్థానం తల్లికి ఇచ్చారు. ఇప్పుడు మనం ఏంటి అంటే ప్రతి ఒక్క స్త్రీ పీరియడ్స్ అవి ఎలా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళ ఫుడ్ విధానం, ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. అందుకని మెచ్యూర్ అవ్వకమునుపు ధ్యానమాతృత్వంకి వచ్చి ఏ విధంగా మేము తీసుకోవాలని వాళ్ళు మేడం దగ్గరికి వచ్చి అన్నీ తీసుకోవడం, మెచ్యూర్ అయిన వాళ్ళ తర్వాత మ్యారేజ్కి ముందు కూడా అక్కడ కౌన్సిలింగ్ తీసుకొని ఏ విధంగా ఉండాలి అనేది తీసుకుంటే
ఆ తరువాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి బిడ్డలను కనాలి, ఎలాగ కనాలి అనేది వాళ్ళకి అవగాహన అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక అభిమన్యుడు ప్రహ్లాదుడు అన్నారు కదా, అలాగే ఒక మహా అవతార్ బాబాజీ ఇటువంటి ఋషులు మునులు యోగులు భూమి మీదకి రావాలి అంటే హాస్టల్ మాస్టర్స్ ఎంతోమంది అక్కడ వేచి ఉంటున్నారు, తల్లిదండ్రులు ఎంచుకొని వస్తారు. అందుకని ఈ ధ్యానమాతృత్వం అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే అటువంటి మహా యోగులు జన్మ తీసుకొని ఈ భూమిని ఎంతో సారవంతంగా జ్ఞానయజ్ఞంగా చేస్తారని అందరికీ థ్యాంక్ యూ. ఓకే అండి, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన భాస్కర్ రెడ్డి గారిని అడిగాను, సార్ ఇలా ఒక 15 minutes ఇవ్వండి అంటే సార్ చక్కగా ఆమోదించారండి. శతకోటి వందనాలు ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఏం కావాలి? మనకి ఏది కావాలో, ఏది అవసరమో ప్రకృతి, సృష్టి, విశ్వం మనకి వస్తుంది. నమ్మకం పెట్టుకోవాలి. దానికి సకర్మలు చేయాలి. మనం ఏదైనా కావాలి అంటే సకర్మలు చేద్దాం. సకర్మలు చేస్తే మనము ఫలితం పొందుతాం. కష్టే ఫలే. సో ఇంకోటి ఏంటంటే ఉన్నది దానికి ఎంజాయ్ చేయకుండా లేని దాని గురించి మనం తాపత్రపడతాము. పత్రిజీ ఇంకో సందర్భంలో ఒకటి అన్నారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఒకసారి నాతో చెప్తారా అందరూ? వస్తే, ఉంటే, పోతే, వస్తే, ఉంటే, పోతే, వస్తే, ఉంటే, పోతే, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. వస్తుంది కదా అని సంతోషపడకూడదు, ఉంటుంది కదా అని బాధపడకూడదు, వెళ్ళిపోతుంది కదా అని దుఃఖపడకూడదు. ఏదైనా మధ్య మార్గము. ఏడ్చేవాడు అపండితుడు అని చెప్పారు ఆయన. ఏడ్చేవాడు, మరి మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా?
ఎప్పుడైతే మనం ఏడుపు మానేస్తామో అప్పుడు మనకే సంకేతం, ఎస్ ఐ ఎమ్ అ మాస్టర్ అని. అప్పుడు మనం మాస్టర్ చేసుకున్నాము. మన భౌతిక శరీరాన్ని, మన భావోద్వేగ శరీరాన్ని, మన మానసిక శరీరాన్ని మెల్లిగా మనం మాస్టర్ చేసుకుంటూ వెళ్తున్నాము. మనకే తెలుస్తుంది మన మాస్టర్ ఏంటో. మన 3వ మెసేజ్ శాకాహారం మెసేజ్ ఎంత చక్కగా చెప్పారండి. ప్రతిది కూడా మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది, మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సు ఎలా ఉంటే మన శరీరం అలా ఉంటుంది.
సేమ్ డైలాగ్ మై డియర్ మాస్టర్స్. మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రికారికి నమస్కారం చేసుకుంటూ, ఈరోజు మీరు మర్చిపోలేనంటి మంచి రోజు. అలాంటి ముద్రలు ఆ మహాతల్లి ఇక్కడికి వచ్చారు. ధర్నీ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో వారి దాన్ని లెగసీని పట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటూ దాన్ని రిజైన్ చేసి ఈ ముద్రల యొక్క ఆవశ్యకత తెలుసుకొని చాలామందికి చేస్తున్నారు. ఇలా వచ్చారు, ఇలా వచ్చి మనందరికీ ముద్రల గురించి చెప్పడానికి వచ్చారు మా దీప్తి గారు. వారితో పాటు వారు శ్రీవారు వచ్చారు, పవన్ గారు, వారి అత్తమామలు వచ్చారు, వాళ్ళ బాబు వచ్చారు. ఈ సందర్భంలో వారి యొక్క తండ్రి గారు ధర్నీ ప్రకాశ్రావు గారు వీరికి ఇచ్చిన ట్రైనింగు ఎనలేనిది. వారికి ఒకసారి వారు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. వారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, ముద్ర అంటే ము అంటే హ్యాపీనెస్, ద్ర అంటే అబ్జర్వ్ ఆర్ రిసీవ్ అంటే హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకునేది ముద్ర. మీ అందరూ ఎవరైతే బ్యాక్ సైడ్ కూర్చున్నారో మాస్టర్స్, మీరు బ్యాక్ సైడ్ కూర్చుంటే మీరు చాలా మిస్ అయిపోతున్నారు. దయచేసి ముందు చైర్లో కూర్చోండి. ఎందుకంటే ఈరోజు ఆర్డినరీ కాదు, ఏమీ లేకుండా, ఏ మందు లేకుండా ముద్రలో ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు. మన పత్రికారు ధ్యానంతో అన్ని రోగాలు తగ్గించుకుంటా ఉంటున్నారు. ఈ ముద్రల వల్ల మన ధ్యానం ఇంకా బాగుండి ఎనర్జీ బాగా అయిపోయి మన నర్వస్ సిస్టమ్ అంతా సూపర్గా వెళ్ళిపోతుంది. అలాంటి గొప్ప రోజు ఈరోజు. అందుకని ఆ మహాతల్లిని మనం పిలిచాం. వారి ఫ్యామిలీతో అందరూ వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడితే వారి టైం తక్కువ అవుతుంది. ఎక్కువ మాట్లాడచ్చు ముద్రాసు గురించి, నాకు కూడా కొంచెం తెలుసు. ఎందుకంటే వారు మొన్న కండక్ట్ చేశారు 1 month ముద్రాసు. దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. 1 month పాల్గొన్నాను. ఏదో ఏబిసిడి తెలుసు. ఎక్కువ మాట్లాడితే వారి నుంచి మనం ఎక్కువ తీసుకోవడానికి టైం ఉండదు. అందుకని మీ అందరూ ఎవరైతే, ఇంకోసారి చెప్తున్నారు మాస్టర్స్, ఎవరైతే మీరు బ్యాక్ సైడ్ ఉండారో వచ్చి ముందుకు చూసుకోండి. మీకు బీపీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ధ్యానం ఎట్నో ముద్రాస్ కూడా అలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ పవిత్రమైన అవకాశాన్ని మీరు జారవిడ్చుకోకుండా జాగ్రత్తగా వినండి. ప్రతి విషయం జాగ్రత్తగా వినండి. తర్వాత ఏమైనా క్వశ్చన్లు ఉంటే మేడం గారిని మనం అడుగుదాం. సో అందుకని మీ అందరి తరపున, పత్రికారి తరపున, మన ట్రస్ట్ తరపున, మీ అందరి తరపున ఈ దీప్తి మేడంకి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకసారి దీప్తి మేడం గారికి ఇద్దాం. ఓకేనా? ఎంజాయ్ చేయండి ప్లీజ్. ప్రతి ముద్ర పెరాలసిస్ కాడి నుంచి, క్యాన్సర్ కాడి నుంచి, ఈవెన్ హార్ట్ అటాక్ కాడి నుంచి అన్నీ తగ్గించుకోవచ్చు మన ధ్యానంకు తోడైతే. ధ్యానానికి ప్లస్ ముద్రకి తోడైపోతే ఉంటుంది. చూడండి, ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు, డిఫరెంట్ ముద్రాస్ ఉంటాయి. యోగులు ఉంటారు, డిఫరెంట్ ముద్రాస్ ఉంటాయి. ప్రతి ముద్రానికి ఒక స్టోరీ ఉంది, ఒక హిస్టరీ ఉంది. అవి మొత్తం ఆ మేడం గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేడం గారు చాలా థ్యాంక్స్. మీకు, మీ నాన్నగారికి, మీ అత్తమామలకి, మీ అబ్బాయికి, మీ వారికి ఇంకోసారి నమస్కారం చేసుకుంటూ, ఎందుకంటే వారి సహకారం లేకపోతే మీరు ఇక్కడ రాలేరు. అందుకని సభాముఖంగా వారికి కూడా నమస్కారం చేసుకుంటూ, నాన్నగారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అద్భుతమైన యువతి యువకులతో ఉన్న ఒక డైనమిక్ టీం. ఆ టీంకు గట్టిగా చప్పట్లతో మనం అభినందిస్తాం. ఈ ధ్యాన మహాయాగం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే 3 నెలల నుంచి నేను వాళ్ళ ఆఫీస్లో పోయి కూర్చుంటాను. ఎన్ని వీడియోలు, ఎన్ని ప్రోమోలు, ఎంతో స్టడీ చేస్తే తప్ప సినిమా అలా తయారు కాదు. బాగుందా? ధ్యాన మహాయాగం అంత అద్భుతమైన వర్క్ చేశారు. దయచేసి ధ్యానులారా, పిఎంసి ఉంటేనే పిఎస్ఎస్ఎం ఉంటుంది. పిఎంసి ఉంటేనే పత్రికారి పేరు ప్రపంచానికి తెలుస్తుంది. పిఎంసి ఉంటేనే మనం అనుకున్న ధ్యాన జగత్ సాధిస్తాం. పిఎంసి ఉంటేనే శాకాహార జగత్ సాధిస్తాం. పిఎంసి ఉంటేనే పిరమిడ్ జగత్ సాధిస్తాం. కాబట్టి పిఎంసి అనేది మన గుండెకాయ లాంటిది. పిఎంసి వారు మన కుటుంబ సభ్యులు. ఎవరు ఏదైనా చెప్పినా తప్పు చెప్పకూడదు.
పిఎంసి అనేది మన సంస్థని గట్టిగా చెప్పి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఛానల్ను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక బీబీసీ స్టాండర్డ్, ఒక సిఎన్ఎన్ స్టాండర్డ్లో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనందరం కలిసి వారికి సహాయ సహకారాలు అందించి మాట సాయం చేసి ఆ యొక్క ఛానల్ను నిలబడితేనే ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇంకొక 1000 సంవత్సరాలు పత్రిజీ గారి పేరు నిలిచిపోతుంది. దయచేసి పిఎంసి అనేది అంత పవర్ఫుల్ వెపన్, పవర్ఫుల్ టూల్.